అమెరికా నుండి మెక్సికో అనే దేశానికి వచ్చినాము. ఇక్కడ కొజమలు అనే ఐలాండ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఏంటంటే మేము ఇప్పుడు బయటకు వెళ్తున్నాము. ఎందుకంటే వంట చేసుకోనీకి రోజు హోటల్ ఫుడ్ తిని తిని బోరు కొట్టింది. అందుకని చెప్పేసి బయటకు వెళ్ళి స్పైసీగా వండుకుందామని చెప్పేసి అయితే మేమైతే బయటకు వెళ్తున్నాం. అందరం మన తెలుగు వాళ్ళం ఒక 10 మంది ఉంటాము. ఇక కార్లో అయితే కూకున్నాం. చలో ఇక బయలుదేరుతున్నాం మేమైతే. ఇంకా ఇట్లా కార్లో పోతున్నాం. అక్కడ షిప్లు ఆగినాయి చూడరు. షిప్లకి అయితే బయటకు వచ్చినాం. కనబడుతుందా షిప్లు అయితే? అదిగో అక్కడ మన ఇక్కడ ఏంటంటే ఈ బీచ్ల పొంటి తిరగాలనుకుంటే చిన్న చిన్న బండ్లు కూడా ఉంటాయి. ఇవి బండ్లు రెంట్కి ఇస్తారు అన్నట్టు. $30 $40 అట్లా తీసుకొని పర్ డే ఈ వీటిలలో కూడా తిరగచ్చు మనం. ఈ బీచ్లో మొత్తం ఇదంతా సముద్రం. ఇటు సైడు మొత్తం ఎటైనా తిరగచ్చు మనం. వేరే వేరే దేశాల నుండి అయితే వచ్చి ఇలాంటి ఐలాండ్లలో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మనం గోవా వైజాగ్ ఎలా వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉంటామో అలా అన్నమాట. ఇలాంటి హోటల్ అయితే చాలా ఉంటాయి. ఇలాంటి ఐలాండ్ ఈ చిన్న పల్లెటూరు అన్నట్టు. ఎటు చూసిన సముద్రం ఉంటుంది. చాలామంది అయితే వస్తూ ఉంటారు ఎవ్రీడే. మొత్తానికైతే రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇప్పుడు వంట చేసుకుంటే లేటు పోయి చేపలు తీసుకొని ఇక మంచిగా వండుకోవాలి. ఇక మనోడైతే పైసలు అయితే లెక్క పెడుతుండు. ఇక మన ట్యాక్సీకి ఇవ్వాలి కాబట్టి ట్యాక్సీకి ఇవ్వకపోతే మాత్రం దొరకబెట్టి అంతాడు కాబట్టి అందుకనే పైసలు అయితే బాగా లెక్క పెడుతుండు. అవన్నీ అమెరికా డాలర్లు అన్నమాట. ఇంకా తక్కువ పడ్డట్టున్నాయి. ఇంకో లోటు తిత్తుండు. చలో పోదాం. ఇక ఇప్పుడు ఏంటంటే చేపలు కొనుక్కోవాలి. చేపలు కొనుక్కొని ఇక కర్రీ వండాలి. కలా పోతున్నాం. ఇంకా అవన్నీ కిచెన్. ఇదంతా మార్కెట్ అన్నమాట. ఇలా చేపలు చికెను మటను అని ఉంటాయి. మీకు చూపిస్తాయి ఇప్పుడైతే. చేపల మార్కెట్కి వచ్చినాం. చేపల మార్కెట్కు చేపలు తీసుకుంటాం. ఇప్పుడు చేపలు తీసుకుని అయితే మన ఇంటి వాళ్ళని బయటకు వచ్చినాం. చాలా రోజులు అడ్డుకోండి. చేపలు చూడరు. చేపలు చేపల మార్కెట్. చేపల మార్కెట్ అనేది ఏందన్నా? ఈ సల్మానా? ఇదేందన్నా? అదే స్ట్రీమ్ ఏదో అంటారు. చేపలు రకరకాలుగా ఉన్నాయి. ఇదైతే సల్మాన్. ఇలా బొక్కలు ఉంటాయి మొత్తం. సల్మాన్ కాదురా, సల్మాన్. ఇదేంది? సల్మానే. పెద్ద పెద్ద చేపలు అయితే 4 కిలోలు అయితే తీసుకున్నాము. కడి ఎత్తుండు. కడి వేసుడుతో వీటికి అయితే మాలు మసాలాలు గట్టిగా అంటించి ఇక ఫ్రై చేయడమే లేట్. వీటికి ఇక్కడనైతే పెద్ద పెద్ద రొయ్యలు కూడా కనబడుతున్నాయి. ఇవి ఏంటంటే స్ట్రిమ్స్ అంటారు. వీటికైతే కిలోకి మన ఇండియన్ రూపాయలు అయితే $1200 అట కిలోకి. మన ఇంటికనైతే బోలెడు వచ్చేస్తాయి. ఇక్కడ ఫ్రెష్ చికెన్ కూడా ఉంది. చాలా ఉన్నాయి చేపలు అయితే ఇక్కడ. ఇది ఏంటంటే ఒక చిన్న హైలాండ్ అన్నట్టు. ఇది ఎటు చూసినా సముద్రం ఉంటుంది. సముద్రం మధ్యలోని చిన్న పల్లెటూరు. ఇక్కడికి రావాలంటే విమానాలలో కానీ లేకుంటే పెద్ద పెద్ద క్రూజ్ షిప్లలో కానీ రావాలి. మేమైతే ఇప్పుడు షిప్లో నుండి బయటకు వచ్చినాం. చాలా రోజుల తర్వాతనైతే వచ్చినాం ఇక్కడికి. మేము అంటే మన ఇండియా వాళ్ళం 10 మంది ఉంటాం. అందరం వచ్చి మా తెలుగు వాళ్ళ అందరం వచ్చేసి వచ్చినాం. అనేటిరా నువ్వు కూడా అన్న కూడా వచ్చినా. అందరం ఇక్కడికి వచ్చేసినాము. వచ్చి వండుకోనీకి అయితే వచ్చినాం. ఈ హైలాండ్ మేము షిప్ కాబట్టి మాది అక్కడ హోటల్ కాబట్టి హోటల్ వాళ్ళు పెట్టిందే తినాలి. అక్కడ ఏంటంటే అంత స్పైసీగా ఉండదు. ఇట్లా ఎప్పుడో ఒకసారి బయటకు వచ్చి అయితే వండుకుంటాం మన ఇండియన్ స్టైల్లో. ఇదే మన హోటల్ రెస్టారెంట్ అన్నట్టు. లోపలైతే మన వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. చలో మేము చూపిస్తాను. ఇదే హోటల్ అయితే వీళ్ళైతే ప్రిపేర్ చేస్తారు. ఇక్కడ అన్నాలైతే కట్టిస్తున్నారని అందరూ మాస్టర్ షెఫ్స్. అందరు ఇక్కడ పనిచేసే వాళ్ళు అందరూ తాజ్లో పనిచేసేవాడంట ముందు. ఇతలో ఒబ్రాయ్ ముంబై ఒబ్రాయ్లో పనిచేసేవాడంట. నువ్వు ఎక్కడ పనిచేసావు? అన్న సిగరెట్ అవుతుంది. వీడియో కావాలంటే అన్న దగ్గరికి వెళ్దాం. అన్న పెద్ద రావట్లేదు. ఎందుకంటే ఎప్పుడు మళ్ళీ తిన్నారా అని చెప్పేసి అయితే అన్న వస్తలేడు. అసీం బాయ్. అక్కడ పక్కన రైస్ పెట్టేసిండు. ఇక్కడైతే కర్రీకి అయితే ప్రిపేర్ చేస్తుండ అన్న కుక్ అన్నట్టు. అంటే చెప్పు సార్. అదే అంటున్నా అన్న చెప్పు అన్నట్టు. కర్రీ అయితే వండుతుండే. అన్న చేపలు ఎక్కడున్నాయి? అదే మళ్ళా కర్రీ అయితే ప్రిపేర్ అవుతుంది. స్పైసీ కావాలి కదా? స్పైసీ ఉండాలి.
మనకు కావాల్సిన మాలు మసాలాలు అయితే అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇదేంటంటే రెస్టారెంట్లలో మనం ఒక $50 ఇస్తే మొత్తం మనం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో $50 ఇవ్వాలి. మనంటే మన ఇంటికాడ రూపాయలు అయితే 4000 రూపాయలు. అంతేకాకుండా వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ కూడా ఉంటాయి. అవి కూడా తీసుకొని తాగొచ్చు. మనం వెళ్ళేటప్పుడు అయితే వీళ్ళు మొత్తం బిల్ వేసి మనకైతే ఇస్తారు. చేపలను అయితే కడిగేస్తుంది. చేపలను కడుగుతుందామే. సే హాయ్, సే హాయ్. ఇప్పుడు చెప్పు. చేపల కూర తయారు చేస్తుండు. మేనేజరు స్టోర్ కీపర్ మేనేజరు వంట చేస్తుండు, కలుపుతుండు. ఇక్కడ వీళ్ళైతే కలుపుతున్నారు. అన్ననైతే సగం చేపలు అయితే తీసి ఇంకో కర్రీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాం. అంటే అవి ఫ్రైకి అన్నమాట. పక్కన అన్నం కూడా ఉడుకుతుంది. ఇవి ఫ్రైకి. దీంట్లో ఏంటంటే బోన్స్ ఉన్నాయి, అంటే బొక్కలు ఉన్నాయి. మొత్తం పీసే అన్నట్టు. అవును, తెలంగాణ అంటే అన్న వాళ్ళందరూ అందరూ అన్నట్టు. వీడియో తీస్తున్నా. అన్న వాళ్ళందరూ ఆంధ్ర అన్నట్టు, నేను ఒక్కనే తెలంగాణ అని. 10 మంది ఉంటాం. 10 మందిలో ఎవరైతే మ్యాక్సిమం మన తెలంగాణ నుండి అయితే ఎవరు కనబడరు, ఆంధ్ర వాళ్ళే ఉంటారు ఎక్కువ మంది. నేనైతే ఏం చెప్తలేను కానీ చెమటలు అయితే బాగా ఆడుతున్నాయి నాకు. గట్టిగా వీడియో తీస్తూనే ఉంటున్నా కానీ. గట్టిగా మసాలా పెట్టిండు. ఇప్పుడు ఫ్రై చేయడమే లేటు. ఇప్పుడు ఇవి ఇన్ని చేపలకి ఏంటంటే 5000 రూపాయలు. మన ఇంటికాడి 5000 రూపాయలు అయిపోయినాయి. ఇక్కడ ఏంటంటే $60 దాకా అయిపోయినాయి. అంటే 5000 నుండి 6000 రూపాయలు అయిపోయినాయి. అందుకే అలా ఖర్చు పెట్టేస్తుంది. ఈరోజు అయితే ఫుల్ ఆపే, ఎందుకంటే చాలా రోజులు అవుతుంది కదా. అది అలాగే తింటారా? కారం అది కారం, చిల్లీ పౌడర్ ఇదే ఉందిగా. ఏం అనిపించట్లేదా? అంటే వాసన ఏం అనిపించదు కానీ పసుపు, అది కారమే కదా. కారము, పసుపు ఎత్తుండు. ఇవన్నీ వేసే గట్టిగా మసాలాలు అయితే గట్టిగా అంటించి ఫ్రై చేస్తే మంచిగా ఉంటుంది. ఇప్పటి వరకు అయితే మార్కెట్లో పోయి తిరిగొచ్చిన. మరి మన వాళ్ళు ఏం చెప్తారు, ఏంది కర్రీ రెడీ అయిందా లేదా, ఆకలి అయితే అవుతుంది. లోపల పోయి అయితే చూద్దాం మళ్ళీ. అయితే కర్రీ అదే ప్రిపేర్ చేయమంటే ఆ ఫోన్ మాట్లాడుతున్నాము. నేను ఒక్కరోజు కూడా ఫోన్ యూస్ పెడతలేడు. మన వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం. ఇది ఎవరు అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది. ఆనియన్ కట్ చేస్తున్నాం, మళ్ళీ అంచులు పెట్టుకొని తినడానికి. ఇక్కడైతే బిర్యానీ రైస్ అయితే అంటున్నాం. మన మేనేజర్ అయితే మన చేపలు అయితే ఫ్రై చేస్తుండ్రు. చేపల ఫ్రై రెడీ. ఫ్రై రెడీయా? రెడీ. ఇదిగోండి చేపల ఫ్రై. సామే చూడు సామే. ఏందో మనోడు గట్టిగా పడుకున్నాడు, ఏమైందో. మొత్తం రెడీ అయిపోయింది. మన వాళ్ళు అయితే ఊకుండా అయితే దంచుతున్నారు, తింటున్నారు. మేమైతే రైస్ కోసం వెయిట్ చేస్తున్నాం. అన్న ఒక్కడ ఉన్నాడు, నేను కూడా వెయిట్ చేస్తున్నా రైస్ కోసం. రైస్ ఇంకా అవుతుంది. మన వాళ్ళు తాగుతారు కాబట్టి ఫస్ట్ కూర్చున్నారు. నేను తాగాం కాబట్టి కొంచెం వెయిట్ చేస్తున్నాం అన్నట్టు. ఆడ మన ఫ్లాగ్ జెండాలు కూడా ఉన్నాయి.
అమెరికాలో ఉంటున్నాం అన్నట్టే కానీ మా గోసలు అయితే గిట్లు ఉన్నాయి. సరే మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుగుతా. అంతవరకు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.